బాబా, ఆ ముదుసరి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేళ అనేక మంది నిన్ను దర్శించిపోవుచున్నారు, వారి నేల ఆశీర్వదించవు అనంగానే, బాబా, శ్యామ, విషయములను గ్రహించే శక్తి నీకు లేదు, నీవు చిన్నవాడివి, అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను, వారి కటాక్షము లేనిచో మసీదులో పాదము పెట్టగలు వారెవ్వరు అని చెప్పి బాబా గారు అంటారు. నీవు వాని వద్దకు పో, బారవీ నూతికి దగ్గరనున్న కాలిబాటకు రాగలడేమో అడుగుము. హాజీ అందులకు సమ్మతించెను అని చెప్పాను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగాను. 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగానున్నానని బదులు చెప్పాను. మసీదులో ఈనాడు మేకను కోసెదము, వానికి దాని మాంసము కావలెనో, రొండి కావలెనో, కప్పూరములు బ్రాకెట్లో వృషణములు కావలెనో కనుగొనుము. బాబా వారి మట్టి పాత్రలో ఉన్న చిన్న ముక్కతో కూడా సంతుష్టి చెందెదను అని హాజీ చెప్పగా, ఆ 3 రకాల రిప్లైస్ ని వినంగానే బాబా మిగులు కోపించి మసీదులోని మట్టి పాత్రలు కొలంబ విసిరివైచి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి, మహనీయుని వలె ఎలా నటించుచున్నావు, తెలిసిన వాని వలె ఎలా కూయుచున్నావు, ముసలి హాజీ వలె నటించుచున్నావేలా, ఖురాను ఇట్లే పారాయణ చేయుచున్నావా, మక్కా యాత్ర చేసి తినని గర్వించి నన్ను కనుగొనలేకుంటివా. ఇంకా ఏ విధంగా బాబా అక్కడ రియాక్ట్ అయ్యారో తెలియదు కానీ ఈ పదాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు వీక్షకులకు ₹1,00,00,000 ప్రశ్న, బాబా గారు ఈ మహమ్మదీయుడైనటువంటి భక్తుడి మీద ఎందుకు అంత ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు? అంతకు ముందు ఆ తరువాత ఇతని చరిత్ర నాకైతే కనబడలేదు. అప్పుడే వచ్చిన ఫ్రెష్ భక్తుడు 9 నెలలు బాబా కోసం ఎదురు చూశాడు అంటే అతనిలో నాకు సహనం కనిపిస్తోంది, ఓపిక కనిపిస్తోంది. అలాగే ఎంత డబ్బైనా ఇస్తాను అని చెప్పాడు, 4 లక్షలైన త్యాగం కనిపిస్తోంది. అలాగే నూతికాడికి వస్తాను అని చెప్పిండు అంటే కష్టపడే నేచర్ కూడా ఉన్నది. అలాగే మేక వృషణములు కావాలా, కప్పూరములు కావాలా అంటే నువ్వు ఏది ఇచ్చినా తింటా, నా మట్టి పాత్రలో, నువ్వు తినే మట్టి పాత్రలో అని అంటే ఒక అంకిత భావం, ఒక శరణాగతి కూడా కనిపించింది. ఇన్ని కనిపించినా కూడా బాబా గారు అతన్ని ఎందుకు ఆగ్రహించారు అనేది ఇప్పుడు ₹1,00,00,000 ప్రశ్న. ఇక్కడ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ నాకేమీ కనబడలేదు. అక్కడితో అది క్లోజ్ అయిపోయి పంచభూతములు బాబా స్వాధీనము అనే మరో కథ స్టార్ట్ అవుతుంది. మరి దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి? బాబా గారు ఒక ముస్లిము కనుక అతనికి ముస్లిం ఆచారాల వ్యవహారాలు బాగా తెలుసు. ఆయన నిరంతరం అల్లా మాలిక్, సబకా మాలిక్, ఏక్ హై అని జపిస్తూ, అల్లా నామాన్ని జపిస్తూ ఉన్నటువంటి ఒక నిఖార్స్ అయినటువంటి ముసల్మానుగా ఆయన తన జీవనాన్ని కొనసాగించారు అని చెప్తూ ఉంటారు. కనుక మరొక మహమ్మదీయుడైనటువంటి భక్తుడు, అది కూడా ఒక మక్కా మదీనాకి వెళ్లి వచ్చినటువంటి మరొక నిష్ఠాగరిష్ఠుడు ఇస్లాంకు సంబంధించి, అతను ఒక వ్యక్తిలో దైవాన్నో లేకపోతే మహిమన్నో చూడటం ఏమిటి అనేటటువంటి ఒక భావన బాబా గారిలో కలిగిందేమో. నువ్వు ఒక ముస్లింవి, ముస్లింలా బ్రతుకు, నీకైనా నాకైనా అల్లాయే యజమాని, నువ్వేంటి నా కోసం ఇంత పరితపిస్తున్నావు, మక్కా మదీనాకు వెళ్ళానని చెప్పేసి ఆ గర్వంతో ఉన్నావా ఏంటి, నన్ను కనుగొనలేకుంటివా అనే పదం వెనుక ఉన్న అర్థం ఇదేనేమో